గుంతలో కళ్ళు ఊరిస్తా ఉంటే ఓ సొక్క ఏసయ్యరో, ఒంటిలో ఏడి తట్టేస్తా ఉంటే ఓ పట్టు పట్టెయ్యరో, కళ్ళు కోసం వచ్చినోడు ముంత దాచిపెట్టుకోడు, సంబరాలు చేసుకోరా సింహపూరి సిన్నోడా. అరెడిక్కడిక్కడోడిక్కడిక్కడోడిక్కడిక్కడోడిక్కడిక్కడోడో. ఎవరు సో నమస్తే అభయ. మందలేందంటే మీరు తిట్టుకున్నా ఏమన్నా చేసుకోండి, బ్యాడ్ కమెంట్లు పెట్టబాకండి. కళ్ళు వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో ఈ వీడియోలో ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. వీడియో మాత్రం స్కిప్ చేయబాకండి. ఆరోగ్యానికి మంచిది ఏదైనా కానీ మితంగా కొంచెం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల లాభాలు ఏందో మామన్నాడికి తెలుసుకుందాం, వచ్చేయండి. అభయ అన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అన్న. ఏంది మందల కళ్ళు వస్తాను ఫస్ట్. నేను చెప్పేది మళ్ళీ తాగుతాగానే ఫస్ట్ మన ఎవర్స్కి కళ్ళు వల్ల లాభాలు ఏంది మన ఎవర్స్కి చెప్పాలి నువ్వు. కళ్ళు వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, చల్లగా ఉంటది, సలవ చేస్తుంది. బ్యాందీ తాగబడలేదు, కళ్ళు తాగితే చల్లగా ఉంటుంది. బ్యాందీ ఇసుకి బల్లె ఆటి కళ్ళు తాగి చల్లగా చుట్టు కింద కూర్చొని ప్రశాంతంగా 2 చెమ్ములు కళ్ళు తాగి చికెన్ తినేసి వడలు తినేసి మెస్సగా పోతే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే సుమారుగా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవహారంలో ఉండవు? నేను 20 సంవత్సరాలు టంచున్నా. అబ్బా, 20 ఏళ్ళ టంచున్నా. సరే, ఇప్పుడు కళ్ళులో ఎన్ని రకాల కళ్ళు ఉంటాయి? 3 రకాలు ఉన్నాయి. చెప్పు, ఏంది? టెంకాయ కళ్ళు, ఈత కళ్ళు, తాటి కళ్ళు. ఈ 3 కళ్ళు మంచిది. ఈత కళ్ళు తాటికల్లు మంచిది. టెంకాయ కళ్ళు కానీ ఒక రవ్వ తక్కువ తాగాలి, ఎక్కువ తాగకూడదు. ఎక్కువ తాగితే ఏమవుద్ది? అవి కొద్దిగా కడుపులో పేరుతాయి అంటాయి. కడుపులో పేరి మళ్ళీ ఆపరేషన్ చెప్పియటం. టెంకాయ కళ్ళు వల్ల అట్టుంది. తాటికల్లు ఈత కళ్ళు ఏది ఉండదు, ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది. సరే, కిడ్నీ రాళ్ళు తీసేస్తాయి. ఈతకల్లు తీసేస్తాయి, తాటికల్లు తీస్తాయి. ఆన్సర్ కూడా రాదు, ఎందుకంటే మన కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పున్నాడు. ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయం ఏంటంటే ఫస్ట్ ఇంట్లో అడుగు పెట్టగానే ముంతకళ్ళు ఉంటుంది. ముంతకళ్ళు, చికెన్ కానీ మటన్ కానీ బోటి ఉంటాయి. ఆడ సాంప్రదాయం అది అనమాట. నిజం, అందరు తాతారు ఆడ కూర్చొని. ఇంట్లో ఫ్యామిలీ తాతారు. అది ఏడైతే మనం తాగరు కానీ, మన నెల్లూరు వాళ్ళు ఇక్కడ తాగరు కానీ, తెలంగాణ అంటే వాళ్ళు ఫ్యామిలీ వస్తారు. నాకు ఆ నుంచి వస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, నాకు వస్తారు. సీజన్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? 5 నెలలు ఉంటుంది అన్న. 5 నెలలు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? జనవరి నుంచి మే దాకా. అబ్బా, అంటే వారానికి ఒకసారి తాగొచ్చు ప్రశాంతంగా. ఎంత మామూలుగా నీ దగ్గర జగ్ 20. రేకలో తాగితే ర్యాక్ అయితే డబుల్ ఫ్రీగా ఇంకొక రవ్వ. సూపర్. బో అది కూడా అక్క కూడా పక్కన బో మామూలుగా ఎవరం. సరే, ఏదేమన్నా బాగా బిజీగా ఉన్నా. సరే, ఇంకా పోయి ప్రశాంతంగా వేసుకోబో. అభయ, మొత్తానికైతే అన్న చాలా బిజీగా ఉన్నాడు. అయితే నాకు కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే ఫస్ట్ చెట్టు ఎక్కడమే పెద్ద టాస్క్. ఎందుకంటే నిద్రలేసిన మొదలు వాళ్ళన్నీ కట్టుకొని ఎక్కాలంటే అంత ఆశమాష పని కాదు. నా అలాంటి వాళ్ళు అయితే అసలు ఎక్కలేరు, సగం దాకా ఎక్కి దమ్మని పడిపోతారు. ఏదేమన్నా కానీ ఎక్కడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎక్కిన తర్వాత తాటి బొలుగులు ఉంటాయి, కానీ అన్నిటికి తట్టుకొని వాళ్ళు కడుపుకి ఏదన్నా సంపాదించుకోవాలి, కడుపుకి తినాలంటే ఏదేమన్నా కానీ ఈ విధంగా రిస్క్ చేయాల్సిందే. చుట్టూరు మొత్తం తాడి చెట్లే. ఈ 5 నెలల్లో వాళ్ళ పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఎక్కిన తర్వాత మళ్ళీ గీసి మళ్ళీ కుండలు పెట్టి దింపి ఒక 10 రూపాయలు 20 రూపాయలకు అమ్ముతుంటే కానీ వాళ్ళకి ఏం గిట్టుబాటు కాదు. ఎందుకంటే ఈడ వచ్చే డబ్బులన్నీ సగటికి సగం వేరే వాళ్ళు కట్టాల్సిందేనంట. అన్న చెప్తా వచ్చాడు. రోజుకి దాదాపుగా 100 నుంచి ఒక 300 చెట్లు అయితే ఎక్కుతారంట. ఎక్కేసి మొత్తాన్ని కళ్ళు తీసి మళ్ళీ ఫ్రెష్ కళ్ళు అయితే అమ్ముతున్నాడు. కానీ కళ్ళు తాగడం అనేది కొంచెం మితంగా తాగితే మంచిది. అది కూడా పరగడుపున ఖచ్చితంగా తాగాల. తాగేటప్పుడు కూడా ఏంటంటే రేఖలో తాగాల న్యాచురల్గా. ఆ తాగేటప్పుడు కూడా చెప్పులు వేసుకోకూడదు, గొట్టు మీద నిలబడి తాగకూడదు. ఎందుకంటే ఇది అమ్మవారి ప్రసాదం లాగా ప్రశాంతంగా అందరూ వచ్చిన వాళ్ళు భావిస్తారు కాబట్టి చెప్పులు అసలు వేసుకోకూడదు. కావాలంటే మీరు గమనించండి, వీడియోలో కూడా నేను ఏడా చెప్పులు వేసుకోవాలా, ఇప్పుడు కూడా చెప్పులు వేసుకోకుండానే చేస్తున్నా. అది సంగతి. ఏదేమన్నా కానీ కళ్ళు గీసే వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ విధంగా ఉన్నాయి.
ఏదేమన్నా కానీ ఇది మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.